గాయస్ అయితే మళ్ళీ వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. అట్లా వెళ్ళిందో లేదో బయటికి, వర్షం అయితే దంచి కొడుతుంది ఇక్కడ. కానీ బయటికి వెళ్ళినా కాబట్టి ఎట్లయినా నేను రైడ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా కాబట్టి కాసేపు వెయిట్ చేసి వెళ్ళినా. అండ్ కొంచెం ముందు రాగానే వర్షం అయితే తగ్గిపోయింది. వెరీ వెరీ లక్ అనుకోరాదు. ఇంకా అలా కొంచెం మూడు హైవే దగ్గర రాగానే అసలు వర్షం లేదు, ఏం లేదు. రోడ్లు మొత్తం వెనుకపోయి ఉన్నాయి. అసలు ఓన్లీ వరంగల్ వర్షం పడుతుంది. వరంగల్ దాటిన తర్వాత అసలు వర్షమే లేదు. చూడండి మనకైతే ఇప్పుడు ములుగు అయితే వచ్చేసి మనకి ఇప్పుడు ఒక 39 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి. అక్కడ నుంచి ఇంకో మిగతా 20-30 కిలోమీటర్స్ అయితే మా విలేజ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నేను స్టే చేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాను. అండ్ చూడండి అట్లా కొండలు కనిపిస్తున్నాయి అంటే అది మా ఊరి దగ్గరకు వచ్చేసిన అంటే. అండ్ సరౌండింగ్స్ ఫుల్లీ క్లౌడీ, అసలు మామూలు లేదు వ్యూ. అసలు చల్ల గాలి, బాబా ఇట్లాంటి రైడ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిందే ఇట్లా ఈ రైడ్. అండ్ ములుగుకి అయితే వచ్చేసామనుకోరాదండి. ఇంకా ఇక్కడైతే ముందు చాలా ఫ్లెక్స్లు ఉన్నాయి. ఈరోజు మినిస్టర్ సీతక్క గారి బర్త్డే అనుకుంటా, చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ. అవును, ఈరోజు సీతక్క బర్త్డే. ఇక్కడ చూడండి చాలామంది పబ్లిక్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ అన్నదానం కూడా అయినట్టున్నది. అండ్ ఆవిడ బర్త్డే అంటే మామూలు ఉండాలి. అండ్ ఇక్కడైతే నేను శ్రీ మహాలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్ దగ్గర అయితే ఆపుకున్నాను. కొద్దిగా టీ అలా తాగి కాసేపు బండికి రెస్ట్ ఉంటుందని ఆపి టీ తాగి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను అనుకోండి. మళ్ళీ అక్కడ కొండలు కనిపిస్తున్నాయా దూరంలో, అట్లా కొండలు కనిపిస్తున్నాయంటే మా విలేజ్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా చూడండి రైట్ సైడ్లో ఏమున్నాయి చూడు కొండలు. అబ్బా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇట్లాంటి కొండలు కనిపిస్తే అసలు ఆ ఫీలే వేరబ్బా. నాట్ ఓన్లీ హైదరాబాద్ అంటే ఇట్లాంటి వాతావరణం చూడలేని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే మామూలు ఉండదు వాళ్ళకి ఫీల్ అసలు. అండ్ మనకి ఇది వచ్చేసి లాస్ట్ టోల్ గేట్. ఇంకా ఇటు మేడారం వైపు వచ్చే పబ్లిక్ వెహికల్స్, కార్స్ ఏవైనా సరే ఇది మనకు లాస్ట్ టోల్ గేట్ అన్నట్టు మనకి హైదరాబాద్ నుంచి. చెప్పానుగా మా ఇంత ప్రీవియస్ వీడియోస్లో టోల్ గేట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. దిస్ ఇస్ ద లాస్ట్ టోల్ గేట్ హియర్. అండ్ ఈ టోల్ గేట్ దాటినామంటే ఇంకా మనకు టోల్ గేట్స్ అనేటివి ఉండవు, అవి వెళ్ళిపోవచ్చు. అలా అయితే నేనైతే దగ్గరకు వచ్చేసాను అనుకోండి. ఇక్కడ చూడండి కొండలు, అట్లా నడుచుకుంటూ ఆ కొండ మీకు నా కొండ మీద పోవాలంటే మొహాలు ఉండదు. అండ్ నా ఛార్జింగ్ వచ్చేసి 29% అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ నియర్ బైలో మా అత్తయ్య వాళ్ళ విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేసుకోదాం అనుకుంటున్నాను. బికాస్ ఇంకా మా ఊరికి ఇంకో ఈ 20 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. రిస్క్ ఇప్పుడు నేను 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అనుకోండి, నా ఉన్న బ్యాటరీ అంతా లో అయిపోద్ది. ఇక నా సంగతి నా బండి సంగతి అయినట్టు. ఇంకా అందుకని రిస్క్ తీసుకోకుండా ఇక్కడ నియర్ బైలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేసుకోవాలనుకుంటాను. ఇదిగోండి ఇవన్నీ వాళ్ళ పొలాలు అటు సైడ్వి. అండ్ ఇక్కడ అయితే ఆగాను, ఒక్కసారి చూసుకుందాం లొకేషన్ ఎలా ఉందనేది. చూడండి బ్యాక్గ్రౌండ్లో కొండలు ఎలా కనిపిస్తున్నాయి, చుట్టూ పొలాలు, కొండలు. లేదబ్బా అప్పుడప్పుడు ఇట్లాంటి గ్రీనరీకి రండి. ఆ గ్రీనరీ నుంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చుకోండి, మామూలు ఉండదు ఫీలు. అలా అట్లా వాక్ వేసుకోండి వాటి గ్రీనరీలో, మస్తు ఉంటుంది. మీరు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి కూడా తప్పకుండా రండి. అండ్ ఇక్కడ విలేజ్లో అయితే ఒక బ్రిడ్జ్ కనిపించింది, కింద వాటర్ వెళ్తున్నాయి, మస్తు ఉంది అసలు. చూడండి ఒకసారి ఆ వ్యూ చూడండి. బాబా వర్షం పడుతుంటాయి, అక్కడ వాగులు వంకలు పారుతుంటాయి, చుట్టూ చెట్లు, వేరే అబ్బా అసలు.